ఆయనకి 5 నెలల్లో 2,86,00,000 పే చేసింది గవర్నమెంట్. అంటే చంద్రబాబు చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టే ప్లాన్‌లో ఉంటే, జగన్ పెద్ద పామును కూడా చిన్న కర్రతో కొట్టే ప్లాన్‌లో రివర్స్‌లో ఉన్నాడు. అందుకని చంద్రబాబుకి జగన్‌కున్న కంపారిజన్ చూస్తే, అదే మనకి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన్ని రమేష్ హాస్పిటల్‌లో పెట్టించగలిగాడు చంద్రబాబు. ఈ మన జగన్ ఏంటి 3 నెలలు అరెస్ట్ అయ్యి ఇతను బాధలు పడుతుంటే, ఇతను ప్రైవేట్ హాస్పిటల్‌లో పెట్టించలేకపోయాడు. అంటే తనకి వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ గాని, మిగతా వ్యవస్థల్లో ఇతనికి జగన్‌కి పట్టులేదు. అందుకని వైసీపీ వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. మనకి పోసాని కృష్ణమురళి ఎట్లా బాధలు పడ్డాడో చూసాం. సో, అట్లా ఇప్పుడు ఇతను కూడా బాధలు పడాల్సిందే. ఎందుకంటే మరి నువ్వు తెలుగుదేశంలో 2014లో తెలుగుదేశంలో చేరాడు. జూనియర్ ఎన్టీఆర్ సహకారంతో అతను వచ్చాడు. నిజానికి వంశీ మంచి చదువుకున్న వ్యక్తి యాక్చువల్‌గా. అతను అగ్రికల్చర్ యూనివర్సిటీలో తిరుపతిలో ఎంబీఎస్సీ చేశాడు మెడిసిన్. దాని తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పబ్లిక్ పాలసీ ఇన్ అడ్వాన్స్ మేనేజ్మెంట్ చేశాడు. సో, హైలీ ఎడ్యుకేటెడ్. 3 సినిమాలు అంటే 2009లో 'పున్నమి నాగ్' అనే సినిమా చేశాడు. తర్వాత 'అదుర్స్' 2010లో జూనియర్ ఎన్టీఆర్‌తో చేశాడు. మూడో 'టచ్ చేసి చూడు' 2018లో మన రవితేజతో సినిమా చేశాడు. సో, సినిమా ప్రొడ్యూసర్‌గా, వ్యాపారవేత్తగా, మంచి చదువుకున్న వ్యక్తిగా అతనికి పేరుంది. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. 2014లో జూనియర్ ఎన్టీఆర్ సహకారంతో తెలుగుదేశంలో చేరి గన్నవరం నుంచి తన సమీప ప్రత్యర్థి దుత్తా రామచంద్రరావు మీద 9,548 ఓట్లతో గెలిచాడు. తర్వాత 2019లో కూడా మళ్ళీ తెలుగుదేశంతో యార్లగడ్డ వెంకటరావు వైసీపీ అతని మీద చాలా నామినల్‌గా 838 ఓట్లతో గెలిచాడు. దాని తర్వాత తెలుగుదేశానికి యాంటీగా జగన్‌కి దగ్గరయ్యాడు. అక్కడి నుంచి చాలా దారుణమైన కామెంట్లు చేసి ఇతను తర్వాత ఎప్పుడో సారీ చెప్పాడు. అయితే అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది. చంద్రబాబు ఎంత దారుణంగా ఏడ్చాడో కూడా మనం చూసాం. సో, అలాగా వంశీ చదువుకొని సినిమాలు తీసి నిర్మాతగా ఉండి అంతా ఉన్నా కూడా అతని బిహేవియర్ వల్ల అతనికి బ్యాడ్ నేమ్ దారుణంగా వచ్చింది. ఇప్పుడు మొత్తంగా అతని మీద 5 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఒకటి మల్లపల్లి భూముల నష్టపరిహారానికి సంబంధించి ఇతనే తినేశాడని, తర్వాత ఆత్కూరులో 8 ఎకరాలు కబ్జా చేశాడని, తర్వాత సత్యవర్ధన్ అనే అప్పట్లో తెలుగుదేశం ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటివ్గా ఉన్న అతను కిడ్నాప్ చేశాడు. అతను ఎస్సీ ఎస్టీ, అందువల్ల ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. తర్వాత టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు. ఇప్పుడు ఈ 5 కేసుల్లో ఇతనికి ముందస్తు బెయిల్ కొన్నిట్లో వచ్చాయి, కొన్నిట్లో రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది. అయితే నిజానికి రిలీజ్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ ఒక షాక్ ఇచ్చారు ఇతనికి. అదేంటంటే మళ్ళీ కేసు పెట్టారు. బాపులపాడు ఫేక్ ఇళ్ల పట్టాలు ఇచ్చాడని చెప్పి ఇతన్ని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇప్పుడు పీటీ వారెంట్కి ఈరోజు వస్తుంది. పీటీ వారెంట్ కానీ ఇష్యూ చేస్తే, నేను చాలాసార్లు చెప్పాను, పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ వారెంట్. అంటే ఒకసారి ఒక కేసులో జైల్లో ఉన్న వ్యక్తిని మళ్ళీ పోలీసులు విచారించే దానికోసం ఇంకొక కేసులో పీటీ వారెంట్ వేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ ఉన్న ప్రిజనర్ని వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళు అరెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు దాంట్లో బెయిల్ వచ్చినా మళ్ళీ ఈ కేసులో ఉన్నాడు కాబట్టి బెయిల్ రాదు, మళ్ళీ జైల్లో ఉండాల్సిందే. అలా గతంలో వైసీపీ కూడా ఇదే టెక్నిక్స్ని ఎవరైనా అధికారంలో ఉంటే ఇదే పని చేస్తూ ఉంటారు. వాళ్ళని వేధించాలంటే మన దేశంలో లీగల్ ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్ అంటారు. నీకు శిక్ష పడేది ఎప్పుడో కానీ ఈ లోపల నువ్వు అనుభవించాలి, జైళ్ళల్లో ఉండాలి. సంవత్సరాల తరబడి జైళ్ళల్లో ఉన్న వాళ్ళని చాలామందిని మనం చూసాం. అలాగా వల్లభనేని వంశీ ఇంకా జైల్లో ఉండే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. అతని ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. దానికి సంబంధించి కోర్టులు కూడా ఇతనికి వైద్యం అందించండి అంటున్నాయి, కానీ వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. మొన్న కూడా మనం చూసాం, ఇతను వెళ్ళే టైంకి డాక్టర్లు లేరు అక్కడ, వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడో వచ్చారు, మళ్ళీ ఏవో టెస్టులు చేశారు. అది జరుగుతుంది, కానీ అతనికి సరైన పరిస్థితులు ఉన్నంత. ఇప్పుడు ఆస్తమా అనే దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏం లేదు ఇక్కడ. చేప మంది వేస్తారు ఎవ్రీ ఇయర్, ఇక్కడ మనం చూస్తుంటాం. సో దాన్ని మేనేజ్ చేసుకుంటారు అలా. కొన్ని జబ్బులకి అదేదో ఆయన కేఎన్వై పతంజలి ఒక జోక్ వేస్తాడు అలోపతి మీద. అలోపతిలో జబ్బులకి పేర్లు ఉంటాయి కానీ మందులు ఉండవు అంటాడు. అలాగా కొన్ని జబ్బులకి అసలు పర్మనెంట్ సొల్యూషన్ అనేది అలోపతిలో ఏమి ఉండదు. దాన్ని మేనేజ్ చేసుకుంటే వెళ్తూ ఉండాలి. అటువంటి మేనేజ్ చేసుకునే పరిస్థితులు జైల్లో తక్కువ ఉంటాయి కాబట్టి వల్లభనేని వంశీకి
ఈ ప్రభుత్వం